పాలు తాగండి. ఫ్యాక్టరీలో మంట పెట్టి పడక గదిలో పాల గ్లాస్ ఇస్తున్నావా? అయ్యో, నేనేం చేసినండి? ఇంకేం చెయ్యాలి? అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి మిషన్ చెడిపోయింది, వర్క్ ఆగిపోయింది. వర్కర్స్ అంతా తలలు పట్టుకొని కూర్చున్నారు. రేపటికల్లా సరుకు డెలివరీ ఇస్తానని కమిట్ అయ్యాను, కానీ మొత్తం స్పాయిల్ అయిపోయింది. దీనికి కారణం ఎవరు? ఎంత కాదనుకున్నా మీ మేనత్త గదా, చిన్నమ్మ వల్లనే గిట్లా జరిగిందని అట్లా అనుకుండ్రి. మనకే మంచిది కాదు. ఇంకొక్కసారి నువ్వు ఆవిడ్ని నా మేనత్త అని, నీకు చిన్నమ్మ అని మాట్లాడితే బాగోదు చెప్తున్నా. ఆవిడ్ని అనడం మంచిది కాదన్నా. ఇప్పుడేం మంచి జరిగింది? నాకు చెడే జరిగింది. ఏందండిగా చెడు? మీకు చిన్నమ్మ మీద కోపం ఉంది, కానీ అదెందుకు నాకు తెలియదు. ఎందుకు చిన్నమ్మని గంత అసహించుకుంటుండ్రు? మేనత్తంటేనే ఎందుకంత మండిపోతుండ్రు? చెప్తే ఏం చేస్తావు? అది విధి రాత అంటావు, దేవుడు వేసిన శిక్ష అంటావు, మన కర్మ అని చెప్తావు. కానీ ఆవిడ తప్పేమీ లేదంటావు, అంతేగా? అణిచిన ఈ గుండెకి తెలుసు బాధేంటో, కష్టపడిన ఈ రెక్కలకి తెలుసు ఆవిడ మోసమేంటో, నేను ఖర్చు పెట్టిన క్షణాలకి తెలుసు ఆవిడ చేసిన దగా ఏంటో, నేను నిద్ర లేకుండా గడిపిన రాత్రులకి తెలుసు ఆవిడ చేసిన కుట్ర ఏంటో. నీకు చెప్పి ప్రయోజనం ఏముంది? ఆరుస్తావా, తీరుస్తావా? సరే, మిమ్మల్ని అడుగుడు తప్పే, నన్ను క్షమించుండ్రి. గీ పాలు దాగి చెడిసి రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తీసుకుంటూ ప్రశాంతంగా పడుకునే పరిస్థితిలో పెట్టావా నన్ను? దరిద్రాన్ని తెచ్చి ఇంట్లో పెట్టావు. నా పర్మిషన్ లేకుండా, నాకొక మాటైనా చెప్పకుండా నా శత్రువుని తీసుకొచ్చి నాకు నష్టాన్ని కలిగించావు. నాది తప్పే అని చెప్తున్నా కదా, ఇంకెప్పుడు గిట్లా చెయ్య. మీరు కోపం తెచ్చుకోకుండ్రి, జరగ్గి పాలు తాగుండ్రి. కోపం కాదు, నిన్ను చూస్తేనే ఒళ్ళు మండిపోతుంది. నేనీ గదిలో ఉండాలంటే తప్పు చేసిన నీకు పనిష్మెంట్ ఉండాలి. ఈ రాత్రి నువ్వు గదిలో కాదు, బయట పడుకోవాలి. పోతరికి సామ్రాట్, ఎన్నాళ్ళని ఇంటిని మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటావు? ఇంకెన్నాళ్ళని ఈ గుండెని బాధతో నలిపేస్తా? కానీ ఒక్క క్షణం నన్ను మర్చిపోయింది. అది నీ వల్ల. అందుకే నువ్వీ గడపలో అడుగుపెట్టావు. అందుకు శిక్ష అనుభవించాల్సిందే. శిక్ష వేసేంత తప్పు ఏం చేసిందిరా? తన వల్ల ఏం నష్టం జరిగింది నాన్నా? నీ వల్ల జరిగింది.
ఆనాటి నుంచి ఈనాటి వరకు నీ వల్ల నీ రాక వల్ల పూడ్చుకోలేని నష్టం జరుగుతూనే ఉంది. అయినా నీకు రోషం పౌరుషం ఏదీ లేదు. నువ్వు నా ఇంట్లో నా ముందు నిలబడి మాట్లాడుతున్నావు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను మీ అమ్మ కన్నా నేనెక్కువగా నిన్ను లాలించాను, ప్రేమించానురా. వెలకట్టలేని జ్ఞాపకాలనిచ్చానురా. అవి నీ గుండెల్లో ఉన్నా వాటిని గుర్తించకుండా కళ్ళలో కోపాన్ని చూపిస్తున్నావు గాని ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకోలేకపోతున్నావు. గతం ఏముంది నా గతంలో? ఒక ఆట పాట ఉల్లాసమా ఆనందమా? ఎటు చూసినా నీ మోసం, నీ దగ, నీ కుట్ర, నా కష్టం, నా నష్టం ఇవే ఉంటాయి. అలాంటి గతాన్ని నేను గుర్తు చేసుకోవడమా? నెవర్. నువ్వు ఊహించుకున్నవన్నీ నిజాలు కావురా. నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే. దెబ్బ తిన్నవాడికే తెలుస్తుంది ఆ నొప్పేంటో. చెప్పరా. రే సమ్రాట్, నువ్వు అర్జెంట్గా ఆఫీస్కి రా. కంపెనీలో షేర్స్ పెట్టించుకున్నారు, వడ్డీలకి అప్పులు తీసుకున్నారు. ఇప్పుడు మొత్తం వ్యాపారమే లాస్ అయిందని చేతులెత్తేస్తారా? నోరు ముయ్యవయ్యా. నష్టం తెచ్చిన నీ చెల్లి బండరాయిలా నిలబడింది. నువ్వు మాకు డబ్బులు ఇస్తావా? ఏ మీనాక్షి, ఏంటి మాట్లాడవు? మా డబ్బులు ఇస్తావా ఇవ్వవా? ఆగండి ఆగండి, కొంచెం ఆగండి. నేను చెప్పేది కాస్త వినండి. ఏంటే నువ్వు చెప్పేది మేము వినేది? కంపెనీలో షేర్స్ పెట్టించుకున్నారు, వడ్డీలకి అప్పులు తీసుకున్నారు. ఇప్పుడు మొత్తం వ్యాపారమే లాస్ అయిందని చేతులెత్తేస్తారా? లేదండి, ఎవరికి ఒక్క రూపాయి కూడా నష్టం చెయ్యం. నోరు ముయ్యవయ్యా. నష్టం తెచ్చిన నీ చెల్లి బండరాయిలా నిలబడింది. నువ్వు మాకు డబ్బులు ఇస్తావా? ఆడదాన్ని నమ్మి ఆస్తులు వ్యాపారాలన్నీ ఈవిడ చేతిలో పెట్టారు. ఇప్పుడు నిలువునా ముంచేసింది. ఎవడయ్యా ఆడవాళ్ళని నమ్మితే వ్యాపారం అభివృద్ధి చెందుతుందన్నవాడు? ఇంకెవడో కూతురు చదువుకుందన్న పొగడుతో ఏదో ఉద్ధరిస్తుందని ఈ తండ్రి ఏమో ఈవిడి చేతిలో పెట్టాడు. ప్లీజ్ అండి, ఒక్క నిమిషం అర్థం చేసుకోండి ప్లీజ్. లేదయ్యా, నేను నా కూతురికి వ్యాపారం అప్పజెప్పడం అది నా తప్పు.
ఎవరిని నమ్మితే మాకేంటి, మా డబ్బులు మాకు కట్టండి. ఒక్క 4 రోజులు గడువివ్వండి, మీ డబ్బులు వడ్డీతో సహా కట్టేస్తాం. అలా మాట్లాడడానికి సిగ్గులేదు? మేం చెప్పేది అసలు మీకు అర్థం కావట్లేదా? మా డబ్బులు మాకు కావాల్సిందే. అర్థం చేసుకోండి, మాకు కొంచెం టైం ఇవ్వండి. చీ దుర్మార్గులారా, ఎక్కడి నుంచి కడతారు? పొలాలు స్థలాలు అన్నీ అమ్మేశారు, ఇంకేముందని మీ దగ్గర? ఇల్లుంది కదరా, ఇల్లు వేలం వేసి మన డబ్బు మనం తీసుకుందాం. ఈ క్షణమే వీళ్ళందరినీ ఇంట్లోంచి గెంటేద్దాం, రండి. ఆగండి, మీకు దండం పెడతాను. మీ డబ్బులు నేనిస్తాను. ఎలా ఇస్తావు? నీ వయసేంటి, నువ్వు చెప్పేదేంటి? మేము ఒప్పుకోం. నా మాట నమ్మండి. నేను సాయం చేసిన వాళ్ళు తలా ఓ 10,000 ఇచ్చినా మీ అప్పులు తీరిపోతాయి. నాకో గంట గడువు ఇవ్వండి, మీ బాకీ నేను తీర్చేస్తాను. లేదు, ఒక్క నిమిషం కూడా గడువేమో. అలాగంటే ఎలాగయ్యా? మేము ఒక ప్రయత్నం అయినా చేయాలి కదా. ఈ ఆలోచన ఆడదాన్ని నమ్మి వ్యాపారం అప్పచెప్పినప్పుడు ఉండాలి. మీ అయ్య వద్దన్నా ఆవిడ్ని అందలం ఎక్కించావు, ఇప్పుడు ఏడుస్తున్నావు. మా డబ్బు మాకు పడేయండి. మరొక్కసారి మిమ్మల్ని చేతులు జోడించి మరీ వేడుకుంటున్నాను, కాస్త టైం ఇవ్వండి. మీ డబ్బులు తెచ్చే పూచి నాది, నన్ను నమ్మండి. సరే, నువ్వు డబ్బుతో రాకపోతే మీ అందరినీ రోడ్డు మీదకి ఇచ్చి ఇంటిని వేలం వేసేస్తాం. అలా జరగనివ్వను. కాస్త టైం ఇవ్వండి నాకు. సుబ్బారావు గారు, అప్పుడు ఎంతో అవసరం ఉంది, నాకు తప్పక సాయం చెయ్యాలి అంటే నేను మీకు 50,000 ఇచ్చాను, గుర్తుందా? అవునయ్యా. ఇప్పుడు ఆ మొత్తం వద్దు, ఒక 10,000 ఇవ్వండి. 10,000 ఉంటే నిన్న ఖర్చు అయిపోయాయి, ప్రస్తుతం నా దగ్గర లేవయ్యా. సరే, గోవిందు. సార్ నమస్తే. సార్ నమస్తే. నీకు గుర్తుందా, నువ్వు ఒక చిన్న బిజినెస్ పెట్టుకుంటానని నా దగ్గర డబ్బు తీసుకున్నావు. తీసుకున్నదంతా ఇవ్వక్కర్లేదయ్యా, ఒక్క 10,000 సర్దు. ఇప్పటికిప్పుడంటే నా దగ్గర లేవయ్యా. మొన్ననే మా అబ్బాయికి స్కూల్ ఫీజు కట్టాను. బాబూ సుందరయ్యా. నమస్కారం అయ్యా. నమస్కారం. ఏంటయ్యా ఎలా వచ్చారు? సుందరయ్య, నువ్వు వాటర్ ప్లాంట్ పెట్టుకుంటానంటే ₹1,00,000 ఇచ్చాను, గుర్తుందా? అవునయ్యా, మీ మేలు మర్చిపోలేనయ్యా. ఇప్పుడు కాస్త డబ్బు అవసరమైంది, నాకొక 50,000 తిరిగివ్వగలవా? అదేంటయ్యా, అదంతా మీరిచ్చిన డబ్బుతోనే పెట్టాననుకుంటున్నారా? దానికోసం నేను చాలా కష్టపడ్డానయ్యా. కష్టపడ్డావు సరే, అప్పుడు నేను సహాయం చెయ్యకపోతే అసలు ఆ ప్లాంట్ నువ్వు పెట్టుండేవాడివా? మీరు సాయం చేశారు, మీకు సన్మానం చేశాను, దండం కూడా పెట్టాను. అది అయిపోయిందయ్యా. నేనిప్పుడు మీకు పైసా కూడా ఇవ్వలేను. పద. తాతయ్య, ఏంటి తాతయ్య ఇది? ఏముందిరా, తప్పు చేశాను. వ్యాపారం అంతా మీ నాన్న మీ అత్తయ్యకి అప్పచెబుతానంటే ఆపకుండా తప్పు చేశా. వాళ్ళిద్దరినీ నమ్మి ఎంత తప్పు చేశానో చూడు. ఇప్పుడు అనుభవిస్తున్నాను రా దాన్ని, ఫలితం అనుభవిస్తున్నాను. తాతయ్య,
తాతయ్య 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 సామ్రాట్ తాతయ్య ఒక్క నిమిషం ఒక్క నిమిషం. తాతయ్య 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 లేవండి లేవండి తాతయ్య 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 మీనాక్షి చిన్నమ్మ వచ్చినందుకే ఆయనకి జరగకూడని నష్టం జరిగిందని అంటున్నాడు నా భర్త. తప్పని నువ్వే నిరూపణ చేయాలి స్వామి. నా గుండెల్లో ఉన్న నిజం నేను బయటికి చెప్పలేను. చెప్పినా వాడు నమ్మేలా లేడు. భగవంతుడా, ఏదో ఒకరోజు వాడు నిజాన్ని గ్రహించి నా మీద ఒకప్పుడు వాడు చూపించిన ప్రేమానురాగాల్ని అందించేలా చూడు తండ్రి. నువ్వున్నవని నమ్మిన తండ్రి, ఏ నష్టం జరగకుండా నా నమ్మకం నువ్వే నిజం చేయాలి. కాపాడతావు అని. కానీ ఇప్పుడు నా 2 చేతులు సరిపోలేదు కదా చిన్నమ్మ. ఈ ఇంటి ఆడపడుచైనా మీ 2 చేతులు కూడా తోడైతేనే ఆ దీపం దీదీప్యమానంగా ఎలుగుతుంది. చిన్నమ్మ, ఒక దీపం రెపరెపలాడితేనే చూసాగలేకపోయినరు. మీరెందుకు నా భర్తకి గంత అసహ్యంగా మారినరు? మనిషికి మనిషి మీద కోపం ఉంటది గాని ముఖం చూడలేనంత కోపం మీ మీద కైనకి ఎందుకొచ్చింది? నా భర్త భార్యని ప్రేమిస్తాడు, తల్లికి ఏం కావాలన్నా ఇస్తాడు, ఇంట్లో ఎవ్వలకి ఏ లోటు రానీడు.
కాని ఆడదంటే ఎప్పుడూ మొగోని కన్నా ఓ అడుగు వెనకాలనే ఉండాలని ఎందుకు అనుకుంటుండు? ఈ ప్రవర్తన గానికి ఉత్తగానే రాలే, ఏదో బలమైన కారణముంది. గది మీరే అని జరం తేరికైతుంది. ఎందుకు నిప్పులు గక్కుతుండు? మీరు మోసం చేసినరని ఎందుకు గంత బలంగా చెప్తుండు చిన్నమ్మా? ఇన్నాళ్ళు ఎవరికీ చెప్పలేదమ్మా. మీ మావయ్యకి అత్తయ్యకి తెలిసినా చెప్పేంత సాహసం వాళ్ళు చేయలేదు. కాని వాడు ఒకప్పటి సామ్రాట్ కాడు. ఇప్పుడు కనిపిస్తున్న సామ్రాట్ వేరు. అమ్మంటే ప్రేమ, నాన్నంటే అభిమానం, అయిన వాళ్ళంటే ఆప్యాయత, మేనత్తంటే ప్రాణంగా ఉండేవాడు.